మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం? మా ఇంట్లో మాత్రం నేను చేసిన చికెన్ చాలా ఇష్టంగా తింటారు. ముక్క గట్టి పడకుండా సాఫ్ట్‌గా ఉండేలాగా ఆంధ్ర స్టైల్‌లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మమత. ముందుగా చికెన్ వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్టు, ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ అలాగే ఉండనివ్వాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ని దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకొని వేయించుకోవాలి. టమోటాను లైట్గా వేయించిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇవి అడుగు అంటకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. టమాటో ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత మనం సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న చికెన్ తీసి ఇందులో వేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ నుంచి చాలా వాటర్ రిలీజ్ అవుతుంది. చికెన్ని ఈ వాటర్లోనే ఉడకనివ్వాలి. మొత్తం నీరు ఇంకిపోయి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు చికెన్ను ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం పోయి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా కొన్ని కాజు, 2 లవంగం మొక్కలు, కొన్ని మిరియాలు మరియు కొంచెం చెక్క వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులోకి 1 ఇంచు అల్లము, ఒక మీడియం సైజు గార్లిక్, తర్వాత ఒక లార్జ్ సైజు ఆనియన్ను కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీకు కావాలంటే ధనియాల పొడి ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసుకున్నవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ముక్క బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలాను మొత్తం ప్యాన్లో వేసుకొని ముక్కలలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
మసాలా వేసుకున్న తర్వాత అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. వేయించుకునేటప్పుడు ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే ముక్క ముందే ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ కలబెడితే చెదిరిపోతుంది. కాబట్టి స్మూత్గా చిన్నగా కలుపుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని కాసేపు వేయించుకోవాలి. చికెన్ ఫ్రై ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత కొత్తిమీరను చల్లుకొని దించుకుంటే మన టేస్టీ వేడి వేడి ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.